ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో వివాదాస్పద ఎమ్మెల్యే ఎవరు అంటే ఎవరైనా టక్కును చెప్పే పేరు కొలుకుపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే. అయితే ఇప్పటికే ఈయనకు సంబంధించి అధిష్టానానికి ఈయన ఒక డెడ్ లైన్ పెట్టారు, అధిష్టానానికి ఒక అల్టిమేటం జారీ చేశారు, ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు దీనికి సంబంధించి నడుస్తున్న చర్చ ఏంటి అంటే అసలు కొలుకుపూడి ఎందుకు ఇలా మాట్లాడారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేశారట. ఎంక్వైరీ చేస్తే కీలక అంశాలే వెలుగులోకి వచ్చాయనేది, ప్రధానంగా ఏఎంసీ మాజీ చైర్మన్తో వివాదం ఉంటే ఎమ్మెల్యే వ్యక్తిగత స్థాయిలో చూసుకోవాలి కానీ పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం మీదే పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉంది అనేది, ఇలాంటి ప్రవర్తన కారణంగానే గతంలో కూడా ఆయన్ను క్రమశిక్షణ సంఘం పిలిచి విచారణ చేసింది అనేది, ఆయన వ్యవహారంతో నిత్యం ఏదో వివాదాలు అయితే చెలరేగడంతో పాటు కార్యకర్తలు మహిళలు కూడా ఆత్మహత్యలకు ఒడిగట్టడం కూడా పార్టీ సీరియస్గా పరిగణిస్తోందట. మరోవైపు ఈయన కాస్తంత దుందుడుకు ప్రవర్తనతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నారు అనేది, గతంలో బెల్ట్ షాపుల విషయంలో కూడా ఎమ్మెల్యే బహిరంగంగా మద్యం షాపుల మీద బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టికి వచ్చాయనేది. అయితే మొత్తం మీద కొలుకుపూడి వ్యవహారానికి సంబంధించి ఒక నివేదిక అయితే టీడీపీ అధిష్టానం తెప్పించుకుందట. ఈ ఎమ్మెల్యేతో తలనొప్పి వదిలించుకునే దిశగా అడుగులు వేయాలని అనుకుంటున్న నేపథ్యంలో 10 నెలలుగా నిత్యం వివాదాలతో తిరువూరు టీడీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అనేది, ఎక్కడైనా ఎమ్మెల్యేని కట్టడి చేయకపోతే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా దిగజారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో కొలుకుపూడిపై టీడీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. అంతేకాదు ఎమ్మెల్యే కొలుకుపూడికి ఒక రకంగా మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి మధ్య వివాదం మీద కూడా ఆరా తీస్తే రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న ఆడియో నిజమా కాదా అనేది కూడా వివరణ ఇవ్వాలి అని కూడా కోరుతున్నారు. అంతేకాదు ప్రధానంగా కొలుకుపూడి ఈ మధ్య గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలు కార్యకర్తలను దూరం పెడుతూ వైసీపీ నేతలతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు అనేది కూడా అధిష్టానానికి ఎవరో కొంతమంది ఫిర్యాదు చేశారట. అంటే వైసీపీ నేతలతో కూడా ఈయన టచ్లో ఉన్నారు అనేది ఒక ఫిర్యాదు అయితే అందిందట. మరి దాని మీద కూడా విచారణ చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం అనేది.